డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. తెలంగాణ లోపట 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో భాగంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ పూర్తయింది. మరి క్వశ్చన్ పేపర్ మీరందరు చూశారు, పార్ట్ బి కూడా చూశారు. దానికి సంబంధించి మీకు కొంత ఫైనల్ ఆన్సర్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఫైనల్ ఆన్సర్స్ ఏం కాదు, బట్ ఎక్స్పెక్టెడ్ కీ పేపర్, మీకు క్వశ్చన్ పేపర్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారం నేను ప్రిపేర్ చేసినటువంటి కీ పేపర్ ఇది 100% ఇలాగే ఉండాలని లేదు, బట్ చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. పార్ట్ బి కూడా నేను దీంట్లో ఇవ్వటం జరిగింది. పార్ట్ బి ఆన్సర్స్ కూడా పిల్లలు చెప్పినటువంటి ఆన్సర్స్ ఆధారంగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఎడిటింగ్ సంబంధించి కానీ క్లోజ్ టెస్ట్ పోయము ఏమేమి ఆన్సర్లు పెట్టారో బ్రైట్ స్టూడెంట్స్ పెట్టినటువంటి ఆన్సర్స్ ఆధారంగా వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఆధారంగా సో మనం తయారు చేసినటువంటి కీ ఇది. సో ఈ కీ మీకు 100% కరెక్ట్ అని మీరు భావించొద్దు, మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పార్ట్ బి మనకు కంప్లీట్గా తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను. బట్ మీరైతే చెక్ చేసుకోండి, ఒకవేళ ఇవే ఆన్సర్సా కాదనేది. మొత్తంగా ఒక డిస్కోర్సెస్కి తప్ప మిగతా అన్నిటికీ నేను ఇక్కడ కీ పేపర్ అయితే ప్రిపేర్ చేశాను. డిస్కోర్స్ అనేది కాన్వర్జేషన్ రాయటం మీకు ఆల్రెడీ నిక్ అండ్ బెథనీ హ్యామిల్టన్ మధ్య కాన్వర్జేషన్ మనకు వచ్చింది, చాలా ఈజీగా పోస్టర్ వచ్చింది. అదేవిధంగా మరి నోటీస్ కూడా వచ్చింది, చాలా ఎక్స్పెక్టెడ్ డిస్కోర్సెస్ వచ్చాయి, మనం ప్రిపేర్ అవుతున్న విధంగానే వచ్చేసింది. సో ఇంకా ఏదైనా అకాడమిక్ సపోర్ట్ కావాలి అంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే కింద ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మీకు డిస్ప్లే అవుతుందో దీనిపైన కాంటాక్ట్ చేయొచ్చు. కాల్స్కి అయితే రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు, ఓన్లీ వాట్సాప్లో మీ మెసేజ్లు పెట్టవచ్చు కింద ప్లే అవుతున్నటువంటి నంబర్ పైన. ఫర్ అకాడమిక్ సపోర్ట్ ఎవరికైనా డౌట్స్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే యూ జస్ట్ పుట్ ఏ మెసేజ్ ఆర్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ ఫాలోయింగ్ వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్, నో కాల్స్, రైట్. సో ఇక్కడ మొత్తంగా కీ పేపర్ అయితే ఇవ్వటం జరిగింది, చూసుకోండి. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, ముందుగా చూడండి. మనకు రండు విత్ రే లెసన్ నుంచి ఫస్ట్ ప్యాసేజ్ ఇవ్వటం జరిగింది. వై వాజ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్ వెన్ రాబర్ట్ మెట్ హిమ్. సో 4 క్వశ్చన్స్ కూడా అంటే ఇవే ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా ఇట్లా రాస్తే మార్క్స్ వేస్తారంటే ఇలాగే రాయాల్సిన పని కాదు, నేను రాసిన ఆన్సర్స్. బట్ పాయింట్స్ అయితే ఈ విధంగా ఉండేటట్టుగా, మెయిన్ ఆన్సర్ అయితే మారదు కదా. సో అరౌండ్ సెంటెన్సెస్ మార్చొచ్చు, మీ ఓన్ సెంటెన్సెస్ మీరు రాసి ఉండొచ్చు, బట్ మెయిన్ ఐడియా అయితే ఇది ఉండాలి. రే గ్యాస్టన్ రాబర్ట్స్ మీట్ అయినప్పుడు రే డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాడు. ఎందుకు? ఏంటంటే ఇదిగో ఇక్కడ మెయిన్గా రాశాను, స్క్రీన్ ప్లే ఆఫ్ చారులత వాజ్ మిస్సింగ్. అది మెయిన్ రీజన్, ఇది ఆన్సర్లో ఉండాల్సిందే, ఇది లేకపోతే మాత్రం కుదరదు. స్క్రీన్ ప్లే ఆఫ్ చారులత వాజ్ మిస్సింగ్, అందుకే అతను డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాడు. సో ఈ పారాగ్రాఫ్ మీరు చదువుకోండి, నేనేం రాశానో 3 సెంటెన్సెస్లో రాయటం జరిగింది, ఎందుకంటే 3 to 4 సెంటెన్సెస్లో ఆన్సర్ ఉండాలి కాబట్టి. ఇదైతే మెయిన్ ఆన్సర్గా రావాల్సిందే, ఇది వస్తేనే మీకు మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రిలవెన్స్ అనేది ఉంటుంది. ఇది రిలవెంట్, ఇది లేకపోతే రిలవెన్స్ లేనట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అందువల్ల అతను డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఐ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్డ్. ఇక్కడ ఐ అంటే గ్యాస్టన్ రాబర్ట్స్ స్టన్ అయిపోయాడు సత్యజిత్ రేను చూసి. ఎందుకు? వై డిడ్ ద స్పీకర్ సే సో, ఎందుకు అన్నాడు స్టన్ అయ్యానని? ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన ఆన్సర్కే కనెక్టెడ్గా ఉంది ఇది. ఎందుకంటే ఆ చారులత స్క్రీన్ ప్లే మూవీని ఎవరు దొంగిలించారో అతనికి తెలిసినప్పటికీ హ్యూమెన్ కన్సర్న్ వల్ల, ఇది మెయిన్ ఆన్సర్. హ్యూమెన్ కన్సర్న్ చూసే గ్యాస్టన్ రాబర్ట్స్ స్టన్ అయిపోయాడు, షాక్ అయిపోయాడు. ఇదేంటారు బాబు, దొంగ దొరికినా కానీ చూసి చూడనట్టు వదిలేయటం ఏంటి అనేటువంటి మానవత్వం, మానవత విలువలు చూసి స్టన్ అయిపోయాడు. ఇలా ఉండే మనుషులు ఉన్నారు చెప్పండి. మరి నీ వస్తువును దొంగిలించిపోతుంటే నువ్వు చూసి కూడా ఏమనుకుంటాడలే నువ్వే దొంగ అంటే అని నువ్వు వదిలేస్తావా? ఎవరన్నా చేస్తారా? సత్యజిత్ రే చేశాడు ఆ పని, అది చూసి స్టన్ అయిపోయాడు. సో ఇది ఆన్సర్, మీరు ఒకసారి చదువుకోండి. ఇలా రాస్తే మీకు 3కి 3 మార్క్స్ వస్తాయి. బట్ ఇది హ్యూమెన్ కన్సర్న్ చూసి స్టన్ అయ్యాడనేది మాత్రం కంపల్సరిగా మీరు ఆన్సర్లో పెట్టవలసిందే. మేజర్గా అయితే ఈ ఆన్సర్ అనేది కీవర్డ్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కీవర్డ్ మీ ఆన్సర్ రాయటానికి. ఇది మేజర్, ఈ ఆన్సర్ని ఈ పాయింట్ ఆధారంగా రాసుకున్నట్లయితే మీకు మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. హౌ కెన్ యూ సే దట్ రేస్ స్క్రీన్ ప్లేస్ ఆర్ ఆర్ట్ బై దెమ్సెల్వ్స్. సో సత్యజిత్ రేస్ మూవీ రాసుకున్న స్క్రిప్ట్ అదంతా ఏదైందో అదే ఒక ఆర్ట్. ఎందుకంటే ఇది మేజర్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదే. దే ఆర్ హ్యాండ్ రిటర్న్, బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. తర్వాత చూడండి, హ్యాండ్ రిటర్న్ ఇన్ బెంగాలీ కంటైనింగ్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ సెట్ డిజైనర్ ఆర్ ఫర్ సెట్ డిజైన్. అదేవిధంగా స్కెచెస్ అండ్ అకేషనల్ మ్యూజికల్ నొటేషన్స్. వీటి వల్ల చూస్తే అవే కళాఖండాలు, తెరపైన చూడాల్సిన పనిలే. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ చూస్తేనే ఒక సినిమా లాగా అనిపిస్తుంది, అది అన్నమాట విషయం. ఆన్సర్ అదైతే రావాలి. అందుకే దాన్ని ఆర్ట్ బై దెమ్సెల్వ్స్ అంటాం. సినిమా పైన చూస్తేనే ఆర్ట్లా కాదు, ఆ స్క్రీన్ ప్లే చూసినా కానీ ఆర్ట్ లాగా అదే సినిమా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీథింగ్ హీ డ్రాస్ ఆన్ ది
స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. ఆ స్క్రిప్ట్ పైన అంతా రాసేస్తాడు, ఏ టు జెడ్, మ్యూజిక్, డాన్సెస్, లేకపోతే సెట్టింగ్, డిజైన్స్ అన్ని దానిపైన రాస్తాడు. ఆయనకు ఉన్నటువంటి క్రియేటివిటీ, డెడికేషన్ అలాంటిది. సో ఇదైతే మర్చిపోకుండా రాయాలి. సెట్ డిజైన్ ఎందుకు ఆర్ట్ అంటే ఇవన్నీ ప్రతి స్క్రిప్ట్లోనూ, ప్రతి మాన్యుస్క్రిప్ట్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇది మేజర్ టర్నింగ్ ఆన్సర్గా, కీవర్డ్స్గా అయితే ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగే రాయాలని కాదు, బట్ సెంట్రల్ ఆన్సర్ అయితే, పాయింట్ అయితే దీన్ని ఆధారంగా చేసుకొని రాస్తే మీకు మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ రే, వాట్ వుడ్ యూ డూ విత్ ది కల్ప్రిట్? నువ్వే రే ప్లేస్లో ఉంటే ఆ కల్ప్రిట్ విషయంలో ఏం చేసేవాడు? కల్ప్రిట్ అంటే పర్సన్ హూ హ్యాస్ స్టోలెన్ ది మాన్యుస్క్రిప్ట్ ఆఫ్ చారులత. నేరస్తుడు, దొంగ, ఇట్లా మీరు ఏదైనా మీనింగ్ తీసుకోండి. ఆ ప్లేస్లో నీవు ఉంటే, సత్యజిత్ రే ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడు అంటే జనరల్గా పాజిటివ్ సైడే తీసుకోవాలి. నేను ఎంత నరుకుతా, గొడ్డలు తీసుకొని చంపుతా అట్లా రాస్తారా? తిడతా, కొడతా అని రాయం కదా. అలా నెగిటివ్ యాటిట్యూడ్ చూపించకూడదు. కాబట్టి జనరల్గా మనం కూడా సత్యజిత్ రే లాగానే బిహేవ్ చేస్తామని అయితే చెయ్యాలి. మనం చేసినా చేయకపోయినా పాజిటివ్ సైడ్ అయితే తీసుకుందాం. సో నేను కూడా అదే రాశాను. యాజ్ సత్యజిత్ రే డిడ్, ఐ టు విల్ డూ ది సేమ్ అని నేను ఈ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. అదే పాయింట్. మీ ఇష్టం, నేను అలా చేయను, అతన్ని శిక్షిస్తా అన్నా కూడా మార్క్స్ ఇస్తాం. అతన్ని అడుగుతా, ఏందిరా పట్టుకున్నావు, అది ఎత్తుకుపోతున్నావు అని అడుగుతా అన్న మార్క్స్ ఇవ్వాల్సిందే. బట్ నేను కొన్ని ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటానో కూడా చెప్పాను. వాళ్ళతో మాట్లాడితే ఇలా చేయకూడదని, ప్రైవేట్గా మాట్లాడుతానని, లేదా క్షమాపణ చెప్పిస్తా, అపాలజీ చెప్పిస్తానని, లేదా ఇంకా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటా. మన వస్తువు పోవడానికి మనం కూడా కారణమే, వేరే వాళ్ళని అనాల్సిన పని లేదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటానని చెప్పాం. ఇట్ ఈజ్ యువర్ ఒపీనియన్ కాబట్టి. బట్ ఇఫ్ ఐ వర్, జనరల్గా ఆన్సర్ గ్రామాటికల్గా కరెక్ట్ రావాలంటే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ ఐ వర్ పెట్టేసి వుడ్ ప్లస్ వర్బ్ అనేది రావడం అనేది జనరల్గా స్ట్రక్చర్ కరెక్ట్ అవుతుంది. ఇదైతే ఫాలో అవ్వండి. ఇక సెకండ్ ప్యాసేజ్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 5 to 8 ఇది. సో స్టోరీడ్ హౌస్ నుంచి రావడం జరిగింది. బయాజీస్ డెత్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో హౌస్ వార్మింగ్ సెరమనీలో, అది పారాగ్రాఫ్ ఇవ్వటం జరిగింది మీకు సెకండ్ ప్యాసేజ్గా. ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ షార్టర్డ్ బై ది కెలామిటీ. వాట్ వాజ్ ద కెలామిటీ? ఏంటి ఆ విపత్తు, డిస్ట్రక్షన్ ఏంటది, నాశనం? హౌ డిడ్ ఇట్ చేంజ్ ది ఎంటైర్ సీన్? సో దట్ కెలామిటీ వాజ్ నథింగ్ బట్ ది డెత్ ఆఫ్ బయాజీ డ్యూ టు, ఇక్కడ రాసాం చూడండి, బయాజీస్ డెత్. ఎస్, అదే కెలామిటీ. సో ఫైర్ యాక్సిడెంట్ డ్యూ టు, ద కెలామిటీ వాజ్ సడన్ ఫైర్ యాక్సిడెంట్. ఇదైతే రావాలి. ఫైర్ యాక్సిడెంట్ అనేది కెలామిటీగా చూడాలి. దానికి కాన్సిక్వెన్స్ ఏంది? డెత్ ఆఫ్ బయాజీ. సో ఇది కెలామిటీగా చూసుకోవాలి. ఫైర్ యాక్సిడెంట్ ఒకటి, దాని కారణంగా ఫైర్ యాక్సిడెంట్ ఏం కాదు, అది మర్డర్ లాంటిదే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. లెసన్ అయితే ఇది యాక్సిడెంట్ అని మనం అంటానికి లేదు. ప్లాన్డ్ వన్నే మనం చూస్తాం, కొండిబా పాటిల్, భుజబా పాటిల్. సో వాళ్ళు చేసిన దాని కారణంగానే ఈ హౌస్ అయితే ఇలా మంటల్లో తగలబడిపోవటం, దాంట్లో ట్రాజిక్ డెత్ ఆఫ్ బయాజీ. దీన్ని ఆధారంగా చూసుకోవాలి. హౌ డిడ్ ఇట్ చేంజ్ ది ఎంటైర్ సీన్? మరి టోటల్ సీన్ ఎలా మార్చేసింది ఇది? ద సీన్లో ఏముంది? అందరూ, ఎవ్రీబడి కేమ్ దేర్ టు అటెండ్ ది హౌస్ వార్మింగ్ సెరమనీ. అన్ఫార్చునేట్లీ దే హ్యాడ్ టు అటెండ్ ది ఫ్యూనరల్స్ ఆఫ్ బయాజీ. ఆ టోటల్ సీన్ని ఆ విధంగా మార్చింది. కూడా ఆన్సర్ రాసాం చూడండి. ద ఎంటైర్ సీన్ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఫెస్టివ్ టు సారో అండ్ మోర్నింగ్. చూసారా, హ్యాపీనెస్ నుండి సారోఫుల్గా దారి తీసేసింది. అది ఆ విధంగా వచ్చేసింది. సో ఇదైతే హ్యాపీనెస్ టు సాడ్నెస్ అనేది రావాలి. ఫైర్ యాక్సిడెంట్, డెత్ ఆఫ్ బయాజీ అనేది ఈ పాయింట్స్, కీవర్డ్స్ అనమాట. ఫైర్ యాక్సిడెంట్, డెత్ ఆఫ్ బయాజీ, ఇది కెలామిటీ. సో మూడు ఏ విధంగా చేంజ్ అయిందంటే సారో టు హ్యాపీనెస్ టు సాడ్నెస్, లేదా సారో అనేది ఆన్సర్గా రాసుకుంటే మనకు మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. కీవర్డ్స్ అయితే చెప్పాను, ఆన్సర్ ఇలాగే ఉండాలని లేదు. బట్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుంటే 3కి 3 వస్తాయి. బట్ మీరైతే ఆన్సర్లో ఈ పాయింట్స్ వచ్చినా లేదనేది చూసుకోవాల్సిందే కంపల్సరిగా. మెయిన్ పాయింట్స్ అయితే మిస్ అవడానికి లేదు. 6th క్వశ్చన్ చూద్దాం. బయాజీస్ డెత్ వాజ్ ది రిజల్ట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ డ్యూ టు ఏ పెట్రోమాక్స్ ఫ్లేర్ అప్. సో ఖచ్చితంగా ఒపీనియన్ క్వశ్చనే, దీన్ని కూడా తప్పనిసరిగా అడుగుతారు. సో ఫైర్ యాక్సిడెంట్ కారణంగానే పెట్రోమాక్స్ లైట్స్ ఫ్లేర్ కావటం వల్ల బయాజీ హౌస్ కాలిపోయింది అంటున్నారు. దాంతో నువ్వు ఏకీభవిస్తావా? డూ యూ అగ్రీ విత్ ది స్టేట్మెంట్ అనేది సబ్స్టాన్షియేట్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది మనం చూడాలి. సో ఎవరు ఒప్పుకోరా? లెసన్ చదివిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అది పెట్రోమాక్స్ ఫ్లేర్ అప్ వల్ల కాదు, ఇట్స్ ఏ ప్లాన్డ్ మర్డర్ అని. నో, ఐ డు నాట్ టోటల్లీ ఆర్ ఫుల్లీ అగ్రీ విత్ దిస్ కన్క్లూషన్. నేనైతే జనరల్గా, నేనే కాదు మీరు కూడా ఒప్పుకోరు, బయాజీ లెసన్ చదివారు కాబట్టి. సో టోటల్గా మనం అగ్రీ చేయం. సో అదైతే కంపల్సరీగా రావాల్సిందే. సో ఐ డు నాట్ అగ్రీ విత్ అని మనం రాసినాం. ఎగ్జాంపుల్స్ ఎందుకు ఒప్పుకోరు అంటానికి మనం ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాం. చూడండి ఒకసారి, ఒప్పుకుంటే ఒక్క నిమిషం చూడండి. వైల్ అఫీషియల్ రీజన్ గివెన్ వాజ్ దట్ బయాజీస్ డెత్ వాజ్ కాజ్డ్ బై అన్ యాక్సిడెంటల్ పెట్రోమాక్స్ ఫ్లేర్ అప్. ద కాంటెక్స్ట్ సజెస్ట్
అదర్వైజ్ బయాజీ హ్యాడ్ ఎనిమీస్, మనకు తెలిసిందే స్టార్టింగ్ నుంచి చూసిన కొండిబాబు పాటిల్, భుజబాబు పాటిల్ వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకించారో, వాళ్ళు ఏ విధంగా నీ అంతు చూస్తామన్నారో తెలుసు. దీని ఆధారంగా చూస్తే కూడా మనం ఇది ఖచ్చితంగా పెట్రోమాక్స్ ఫ్లేర్ అప్ కాదు, ప్లాన్డ్ కిల్లింగ్ అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ ద ఫైర్ మైట్ హ్యావ్ బీన్ డెలిబరేట్లీ సెంట్, పర్పస్ఫుల్లీ డెలిబరేట్లీ కావాలనే పెట్టారు అనేది మనకు అర్థమవుతుంది. హిజ్ వైఫ్స్ డెస్పరేట్ క్రైస్, అదేవిధంగా భార్య కూడా ఏడుస్తూ ఉంటుంది ఆ లెసన్లో చూస్తే. హూ హ్యాస్ డన్ దిస్ ఈవిల్ టు అస్, ఎవరు చేశారు ఇది అంటంలోనే మనకు అర్థమవుతుంది ఎవరు శత్రువులు చేసిన పని ఇది అని. సో దిస్ హింట్, ఇవైతే ఆన్సర్, ఇంకా కీవర్డ్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఆన్సర్ రాసినట్లయితే మీకు మేజర్గా మనం అగ్రీ చేయకూడదు ఇది. మరి మీరు అగ్రీ చేశారంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అందుకే సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ విత్ ప్రూఫ్స్, ఎగ్జాంపుల్స్ అనేది చూపించుకోవాలి. మనకేమి అది యాక్సిడెంట్ కాదు అని చెప్పడానికైతే మనకు తప్పనిసరిగా ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 7th క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ ట్రయింగ్ టు డూ వెన్ ఎవ్రీ వన్ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ సాడ్ మోడ్, ఎండింగ్లో ఉంటుంది అది. సో ఏం చేస్తున్నాడు అతను, ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ పారాగ్రాఫ్లో దొరుకుతుంది. వై వాజ్ హీ డూయింగ్ సో, బయాజీస్ ఎల్డెస్ట్ సన్ వాజ్ ట్రయింగ్ టు టేక్ యాక్షన్ అండ్ రీబిల్డ్ దేర్ లైవ్స్ ఆర్ రీబిల్డ్ ది హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ గ్రీఫ్. ఇది మాత్రం కంపల్సరీగా రావాల్సిందే. అందరూ బాధలో ఉంటే ఈయన మాత్రం మళ్ళీ ఇల్లు కట్టే పని మొదలు పెట్టాడు, లాస్ట్ పారాగ్రాఫ్లో మీరు చూశారు. సో ఇదైతే మిస్ అవ్వకూడదు. రీబిల్డింగ్ దేర్ లైవ్స్ అన్నా పర్లేదు, రీబిల్డింగ్ దేర్ హౌస్ అన్నా పర్లేదు. వైల్ ఎవ్రీ వన్ వాజ్ మౌర్నింగ్ హీ కేమ్ అవుట్ విత్ బాస్కెట్స్, స్పేడ్, పికాక్స్ ఎట్సెట్రా, ఇవన్నీ డిగ్గింగ్ మెటీరియల్స్, పికింగ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు. సో వై వాజ్ హీ డూయింగ్ సో అంటే దీనికి ఆన్సర్, హీ వాంటెడ్ టు షో రెసిలెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ట్రాజడీ. సో హీ వాంటెడ్ టు realize his father's dream. This act symbolized his determination and rebuild the house and honor his father's dreams. ఇది అనేది కంపల్సరీ రావాలి. తండ్రి కోరిక తీర్చడం కోసం మళ్ళీ అతను ఆ పని చేస్తున్నాడు అందుకు అనేది రావాల్సిందే. సో ఇది 7th క్వశ్చన్కి ఈ పాయింట్స్ ఆధారంగా చేసుకొని మీరు ఆన్సర్ రాయాలి. ఇక ఫైనల్గా చూడండి, ట్రూ స్టేట్మెంట్స్ BCE అనేది ట్రూ స్టేట్మెంట్స్గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. BCE ఈ 3 పెట్టేసి ఇట్లా రాయకపోయినా పర్లేదు, ఉత్తగా BCE అని పెడితే కూడా మీకు 3 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్కి అయితే ఆన్సర్స్ ఈ విధంగా రాసుకుంటే మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న మార్పులు మీ ఇష్టం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఎలా ఉండాలంటలేదు, మీరు మళ్ళీ గమనించండి. మీ సెంటెన్సెస్ మారచ్చు కానీ ఆన్సర్ అయితే సెంట్రల్ పాయింట్స్ అయితే మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సెంట్రల్ పాయింట్స్ నేను చెప్పాను, కీ పాయింట్స్ కూడా నేను చెప్పాను, కీ వర్డ్స్ లాంటివి, దాన్ని బేస్ చేసుకుని రాయండి. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకు క్వశ్చన్ నెంబర్ 9 to 12. వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద డయాగ్రామ్ గివ్ అస్ అంటే, ద డయాగ్రామ్ మనం డైరెక్ట్ పేరు రాయటానికి లేకుండా ఉంది. ఇది ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో టైటిల్లో లేదు. సో ప్లాన్ యువర్ కెరీర్, మెటీరియలైజ్ యువర్ డ్రీమ్ అనేది టైటిల్ ఉంది. ఈ టైటిల్ దేని చేస్తుందంటే సర్వ్స్ యాజ్ ఎ కెరీర్ గైడర్ అని, కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. అది యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుంది, కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. అది మీకు యాక్చువల్గా మీకు చూసే ఉంటారు 10th క్లాస్ అయిపోగానే కెరీర్ గైడెన్స్లో భాగంగా 10th తర్వాత ఇంటర్, డిగ్రీ, బీటెక్ అలా చదవాలనేది ఉంది చూసారా, అదే ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్. దాని ఆధారంగా మీరు ఆన్సర్ రాసుకోవాలి. సో కెరీర్ గైడెన్స్ ఉంది, హెల్పింగ్ స్టూడెంట్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అబౌట్ దిర్ ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ ఫ్యూచర్. సో విచ్ ప్రొఫెషన్ టేక్స్ అ లాంగర్ టైమ్ టు అక్వైర్ ది క్వాలిఫికేషన్స్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్. సో ఇక్కడ చూస్తే ఏ ప్రొఫెషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనేది ఇచ్చారు, కానీ విచ్ ప్రొఫెషన్ అన్నాడు ఒకటి కాదు. మనకి ఆ డయాగ్రామ్ ప్రకారం చూస్తే 2 కరెక్ట్ అవుతాయి. డాక్టర్ కోర్సు 7 years పడుతుంది, సెకండరీ గ్రేడ్ టీచర్, హై స్కూల్ టీచర్ది కూడా ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అని ఇచ్చాడు, కానీ యాక్చువల్గా హై స్కూల్ టీచర్ అని ఇవ్వాలి. మరి మనం అక్కడ అలాగే ఇచ్చాడు కాబట్టి మనం కూడా అదే రాసాం. సో సెకండరీ గ్రేడ్ టీచర్కి రెండింటికి కూడా లాంగెస్ట్ టైమే పడుతుంది ఎక్వైర్ క్వాలిఫై. మీరు ఒకటి రాసినా ఇస్తారు, డాక్టర్ అని రాసినా లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ అని పెట్టినా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఒక్కటి రాసిన, ఎందుకంటే విచ్ 2 ప్రొఫెషన్స్ అనలే, విచ్ ప్రొఫెషన్ అన్నాడు కాబట్టి ఒక్కటి రాసిన మార్క్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ ఎంతో కూడా మెన్షన్ చేయాల్సిందే. సో ఈ రెండిట్లో డాక్టర్ అని పెట్టినా, టీచర్ అని పెట్టినా, సెకండరీ టీచర్ అని పెట్టినా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి రెండింటికి కూడా 7 years. సో అందువల్ల ఇదైతే ఆన్సర్. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు స్టూడెంట్స్ ఈ ఏరియాలో, ఏది పెడితే కరెక్ట్ అని. రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే, 2 కలిపి రాసినా కరెక్టే. 7 years అయితే రెండింటికి కూడా 7 years డ్యూరేషన్ అనేది ఉంది. ఇక 11th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కోర్సెస్ దట్ వన్ మస్ట్ టేక్ అప్ టు బికమ్ ఏ హై స్కూల్ టీచర్. అదే ఇంత సెకండరీ గ్రేడ్ టీచర్ అన్నాడు చూసారా, అదే ఇది. సో 10th క్లాస్ పూర్తి అవ్వాలి, హై స్కూల్ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? టు బికమ్ ఏ హై స్కూల్ సెకండరీ టీచర్ బేస్డ్ ఆన్ ది డయాగ్రామ్ వన్ మస్ట్ ఫాలో అయ్యింది కంప్లీట్ 10th క్లాస్. అక్కడ టేబుల్లో ఏది ఉందో అదే చూసి రాశాను, కాదు ఇంత పొడుగు ఉంది దాన్ని కంగారు పడకండి. ఇక్కడ ఏం చేయాలి? కంప్లీట్ 10th క్లాస్ అన్నాడు. చూజ్ ఎనీ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కోర్సెస్, +2 కోర్సు చేసుకోవాల్సిందే, 2 years కోర్స్ అది. తర్వాత పర్సూ రెలవెంట్ బ్యాచిలర్ డిగ్రీ, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి అవ్వాలి. దాని తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సు B.Ed అంటాం, అది చేసుకోవాలి. సో మొత్తంగా ఇది 10 + 2 + 3 ఇప్పుడు 2 years ఉంది బ్యాచిలర్ డిగ్రీ కూడా.
12 3 15 ప్లస్ 17 సంవత్సరాలు చదివితే మీరు టీచర్ అవుతారు అబ్బాయి. టీచర్స్ ఎవరైనా కాదలుచుకుంటే మరి మీకు ఈ కోర్స్ చేసుకుంటే అవుతుంది. ఓకేనా? ఇది 12th క్వశ్చన్ చూడండి. విచ్ ప్రొఫెషన్ వుడ్ యూ లైక్ టు చూస్? ఇది మీ ఇష్టం. ఇక్కడ నేను ఏదో డాక్టరో ఇంజనీరో పెట్టా, మీరు టీచరా ఇంకేదైనా. జనరల్గా పిల్లలందరూ ఇంజనీరింగ్ అంటారు కాబట్టి నేను కూడా అదే రాశాను ఇక్కడ. సో విచ్ ప్రొఫెషన్ వుడ్ యూ లైక్ టు చూస్? ఎక్స్ప్లెయిన్ యువర్ ప్లాన్ ఆఫ్ ఎక్వైరింగ్ ది డిజైర్డ్ క్వాలిఫికేషన్స్. ఇఫ్ ఐ వర్ టు చూస్ ఎ ప్రొఫెషన్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్, ఐ వుడ్ చూస్ టు బికమ్ అన్ ఇంజనీర్ బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇన్ టెక్నాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకు అనేది కూడా చెప్పాలి. ఎందుకు అనేది కూడా అడిగారు. ఎక్స్ప్లెయిన్ యువర్ ప్లాన్ అన్నాడు. తర్వాత ఎలా చేస్తారు దానికి? సో జనరల్గా కోర్స్ ఇందాకలాగానే 10th క్లాస్ పూర్తి అవ్వాలి, ఇంజనీరింగ్ కావాలంటే ఎంపీసీ చేయాలి, తర్వాత బీటెక్ చేయాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బోన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంజనీర్ అవుతారు. సో ఇది 9th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు. ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు, టీచర్ పెట్టుకోవచ్చు, ఇంజనీర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది చెప్పవలసి ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ సైడ్ కాబట్టి నేను ఇక్కడ ఈ ఆన్సర్ తీసుకున్నాను. సో తర్వాత క్వశ్చన్ నెంబర్ 13, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. దీంట్లో కూడా చాలా ఈజీగా ఉంది. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం అనుకున్నాం. ఖచ్చితంగా నో అదర్ తోటి కానీ వెరీ ఫ్యూ తోటి కానీ కంపల్సరీ ఎగ్జామ్స్ లోపల వస్తుంది అన్నాం, వచ్చింది. వెరీ ఫ్యూ షీప్స్ అనేది కాదు, షీప్ అనేది ప్లూరల్ సింగులర్గా రెండింటికి తీసుకుంటాం. కొందరు షీప్స్ అని రాస్తారేమో, జాగ్రత్త. రాస్తే మీకు ఏం కాదులే, మా ఒకటి చిన్న ఇట్లాంటి దాంట్లో మార్క్ ఇస్తారు టీచర్స్, బాధపడకండి. షీప్స్ అని రాశాను సార్ నేను అనకండి. షీప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్లూరల్ ఆల్సో. వెరీ ఫ్యూ షీప్ అమాంగ్ ది ఫ్లాక్ వర్. ఇది ఎందుకంటే ప్లూరల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వర్బ్ ప్లూరల్ రావాల్సిందే. వెరీ ఫ్యూ షీప్ అమాంగ్ ద ఫ్లాక్ వర్ యాజ్ యంగ్ యాజ్ షీ అనే తర్వాత వజ్ అని పెట్టినా పెట్టకపోయినా వస్తుంది. హర్ అని రాయకూడదు. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు వాడుతున్నారు, బట్ సబ్జెక్టివ్ కేసే వాడాలి. ఎందుకంటే యాక్చువల్గా వర్బ్ కూడా వెనకాల ఉంటుంది, ఇది మనం రాయిపోయినా మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో 13th రోమన్ నెంబర్ 1, ఇది నేను ఇంగ్లీష్ నెంబర్స్ వేసాను కానీ రోమన్ నెంబర్ 1కి ఇది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, షీ వాజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్ సో మచ్ దట్ షీ డిడ్ నాట్ నోటీస్ ఎ వూల్ఫ్ కమింగ్ నియర్ టు హర్. సో ఇది ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది సెకండ్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 2లో. సో తర్వాత ఇఫ్ క్లాజ్లో పాసిబుల్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఇఫ్ యూ వెయిట్ ఎ వైల్ ఐ విల్ టేస్ట్ మచ్ బెటర్. సో నో చేంజ్, సింపుల్గా ఉంది, ఇది చాలా ఈజీగా రాయొచ్చు. సో ఇది చూడండి, ద ల్యామ్ రిక్వెస్టెడ్ ది వూల్ఫ్ టు అలో హర్. ఇక్కడ ఇట్ అని రాస్తే కూడా ఇవ్వచ్చులే, కానీ మనకు అక్కడ పారాగ్రాఫ్లో షీ హర్గా ట్రీట్ చేస్తా ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆబ్జెక్టివ్ కేసు ఇక్కడ హర్గా రాశాను ల్యామ్కి సంబంధించి. రిక్వెస్టెడ్ టు అలో హర్ టు డాన్స్ సేయింగ్ దట్ ద గ్రాస్ ఆర్ రిక్వెస్టింగ్ దట్, లేదా సో దట్, ఇట్లా ఏది రాసినా మీకు కన్సిడర్ చేస్తారు. బట్ సేయింగ్ దట్ అంటే బాగుంది. ద గ్రాస్ ఇన్ ఇట్స్ స్టమక్ వుడ్ గెట్ డైజెస్టెడ్ ఫాస్టర్ అనేది రాసుకోండి. ఇలాగైతే రాయాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక కంజంక్షన్ యాడ్ చేస్తాం, ఎందుకంటే 3 క్లాజులు వచ్చినాయి కాబట్టి రెండో కంజంక్షన్ అయితే ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇది విషయం ఇక్కడ. తర్వాత ద బెల్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ది ల్యామ్స్ నెక్ బై ది వూల్ఫ్. సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. వాజ్ టేకెన్ B+V3లో భాగంగా సింపుల్ పాస్ట్లో వాజ్ వర్ +V3 ఈ విధంగా రాస్తే మీకు మార్క్ అనేది ఇవ్వటం, 2 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఫైనల్గా ద షెపర్డ్ హ్యాడ్ స్కేర్స్లీ హర్డ్ ద. నో సూనర్ తోటి కానీ నో సూనర్ దాను స్కేర్స్లీ వెన్ కంపల్సరీగా ఎగ్జామ్స్ లోపల వస్తా ఉన్నాయని మనం ప్రాక్టీస్ చేసినాం, మరి కంపల్సరీగా రావటం కూడా జరిగింది. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన మోడల్సే, మనం యూట్యూబ్లో అన్నీ చేసినాం. 99% అవే కలిసాయి మోడల్స్ అయితే. ద షెపర్డ్ హ్యాడ్ స్కేర్స్లీ హర్డ్ ద బెల్ రింగింగ్. ఇక్కడ హ్యాడ్ స్కేర్స్లీ వచ్చింది, హ్యాడ్ +V3 రావాల్సిందే. ఇక్కడ హ్యాడ్ వచ్చినప్పుడు V3 రావాలి. డిడ్ మనకి అక్కడ డిడ్ ఇవ్వలే, హ్యాడ్ తోటి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా V3 వాడాలి. డిడ్ ఇచ్చినట్టయితే ఇక్కడ V1 వచ్చేది. సో నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా వెన్ అనేటువంటి కంజంక్షన్ వాడవలసిందే. వెన్ హీ సెంట్ హిజ్ డాగ్స్ టు ఫైండ్ ది మిస్సింగ్ ల్యాంప్. ఇవి 6 ఆన్సర్స్. ఇందులో A4 కరెక్ట్గా ఉన్న 8 మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇవే ఆన్సర్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 17 నుంచి 21 వరకు అన్సీన్ పోయం. ఇక్కడ చూస్తేనే అర్థమైపోయింది మీకు, షాకింగ్గా ఉంది కదా. అన్ని బీలే అన్సీన్ పోయంకి అన్ని బీలే వచ్చాయని పిల్లలు చెప్తా ఉన్నారు. నేను 6-7 పిల్లల్ని అడిగారు, మెరిట్ పిల్లల్ని, అందరూ కామన్గా చెప్పింది ఇదే. నాకైతే ఆ పోయం తెలియదు, ఏదో మోటివేషన్ లాగా ఉంది సార్ అని చెప్తా ఉన్నారు. సో బీబీబీబీ ఇది ఆన్సరు. అన్ని బీలు. మరి స్ట్రేంజ్గా ఉంది, జనరల్గా అయితే ఇట్లా ఇవ్వరు, కానీ ఈసారి ఎందుకో ఇలా ఇచ్చారు. మిమ్మల్ని ఇలా రావు కాబట్టి వేరేదేమైనా పెడతారని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారు కావచ్చు. ఆల్ 5 B's ఆర్ ఆన్సర్స్. ఏమైనా మార్పు జరుగుతుందేమో నాకైతే తెలియదు, నేనైతే కీ చూడలే. బట్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ దట్ పార్ట్ బిలో ఇవి ఆన్సర్స్గా వస్తున్నాయని చెబుతా ఉన్నారు. మరి చూద్దామా రైట్ అవుతాయో లేదో. 90% కావచ్చు. ఇంకా 22 నుండి 26 లోపల ఎడిటింగ్.
ఇది వచ్చేసి మనకి జమైకన్ ఫ్రాగ్మెంట్ నుంచి ఇవ్వటం జరిగింది అంటా ఉన్నారు. ఇది అక్కడ ద నెక్స్ట్ డే ద చిల్డ్రన్ వర్ నాట్ దేర్, ఇది సెకండ్ డే. ఫస్ట్ డే చూసి నెక్స్ట్ డే ఆయన వెళ్ళేసరికి అక్కడ లేడు. అక్కడ మనకు ఈజ్ అనేది ఇవ్వటం జరిగింది. వెర్బ్కి సంబంధించి కంపల్సరీగా వస్తుంది అనుకున్నాం. ఎడిటింగ్లోనైతే తప్పనిసరిగా మనం ఏం చెప్పుకున్నాం అయ్యే వచ్చినాయి అబ్బాయి, చూసుకోండి. టెన్స్ వస్తుంది అనుకున్నాం, జంబులింగ్ వర్డ్స్ వచ్చేసింది, ప్రిపోజిషన్ వచ్చింది, కంజంక్షన్ వచ్చింది, ప్రనౌన్ వచ్చింది. మొత్తంగా 14, 15 చెప్పిన వాటిలలో వస్తుందని చెప్పిన అదే వచ్చింది. చూడండి, ఈజ్ అనేది ఇచ్చాడు, పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వజ్ అనేది రావాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు ఎడిటింగ్కి సంబంధించి ఈ పారాగ్రాఫ్ వచ్చిందని, దాని ప్రకారం ఇవి ఆన్సర్స్. నాట్ వాజ్ దేర్ అనేది జంబ్లింగ్ వర్డ్ ఇచ్చాడట, నాట్ వాజ్ దేర్ అని వాజ్ నాట్ దేర్గా మార్చుకోవాలి, వాజ్ నాట్ దేర్గా మార్చుకోవాలి. ఇన్ ద సబ్జెక్ట్ అనేది ఒకటి ఇచ్చాడట, సో ప్రిపోజిషన్ అక్కడ రాంగ్ వచ్చేసింది. ఆన్ ది సబ్జెక్ట్, ఇక్కడ ఇన్ అనేది ఇవ్వటం జరిగింది, ఆన్గా మార్చుకోవాలి అని మనకి ఈ పారాగ్రాఫ్ వచ్చిందని పిల్లలు చెప్తా ఉన్నారు కాబట్టి కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి మిస్సింగ్ వర్డ్ ఉందట, మిస్సింగ్ వర్డ్ ఎండ్ అనేటువంటిది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా 26th లోపల వచ్చేసి ప్రనౌన్ హర్ సర్వెంట్ ఇచ్చాడు, బట్ హిస్ సర్వెంట్ అక్కడగా మనం మార్చుకున్నట్లయితే ఈ 5 ఎర్రర్స్గా వచ్చాయి అనేది ఈ విధంగా రాస్తే ఎడిటింగ్ లోపల 5కి 5 మార్క్స్ వస్తాయి అని తెలియజేస్తా ఉన్నారు. మరి ఇవే వచ్చాయా లేదా మీకే తెలవాలి. మీరు ఎవరైతే చూస్తున్నారో ఎగ్జామ్ మీరే రాశారు కాబట్టి ఇలా వచ్చాదో లేదో చెక్ చేసుకోండి. ఇలా వచ్చి ఉంటే మాత్రం ఇవి రైటే, ఇంకేదన్నా వస్తే నాకు తెలియదు. మన పిల్లలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇలా వచ్చింది అంటా ఉన్నారు. టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని నేను వీటిని రాయటం జరిగింది. ఇంకా 27 to 31 క్లోజ్ టెస్ట్, ఒక అన్సీన్ పారాగ్రాఫ్ వస్తుంది, మీకు తెలిసిందే. ఆడేమొచ్చిందో నాకు తెలియదు కానీ పిల్లలు చెప్పిన దాని ప్రకారం మెరిట్ పిల్లలు ఎక్కువ మంది బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళని నేను అడిగి తెలుసుకున్నది ఏసీబీ ఏఏ, ఏసీబీఏఏ ఇలా పెట్టినట్లయితే ఆ వర్డ్స్ కూడా నాకు తెలియదు మరి, కానీ ఎక్కువ మంది అయితే మెరిట్ పిల్లలు చెప్పిన దాని ప్రకారం కీ అంటేనే మరి ఇది. మరి నేను చూసిన పార్ట్ బి అయితే మనకి తర్వాత అఫీషియల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అఫీషియల్గా పార్ట్ బికి సంబంధించి ఇస్తా. 90% ఇవి కరెక్ట్ అవుతాయి అనేది నా అంచనా. 99%, 95% కూడా ఈ ఆన్సర్స్ అయితే కరెక్టే. ఏసీబీఏఏ అని పిల్లలు చెప్తా ఉన్నారు. 1, 2 ఏమైనా మారొచ్చు, గుర్తుపెట్టుకోండి పిల్లలు. మీరెవరు దీన్ని చూసుకొని ఇదే ఫైనల్ అనుకోవాల్సిన పని లేదు. కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇది అప్రాక్సిమేట్గా కీ ఇలా ఉండవచ్చు, ఓకేనా. ఇంకా 32 to 36కి వెళ్దాం, లాస్ట్ది. ఇది వచ్చేసి మనకి మై చైల్డ్హుడ్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్స్, సినానిమ్స్ ఈ విధంగా అడిగాడట. హారిఫైడ్ అనే వర్డ్కి మీనింగ్ అడిగాడు. సో అడిగారని చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీనింగ్ ఇలా మీరు టెరిఫైడ్ అని, స్కేర్డ్ అని, 2 సార్లు రాసానా, టెరిఫైడ్ 2 సార్లు రాసినట్టుంది, పెట్రిఫైడ్ అని, ఫ్రైటెండ్, ప్యానిక్డ్, ఫియర్డ్, ఇట్లా ఏది రాసినా మనకైతే మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. పాస్ట్ టెన్స్లో చూసుకోవాలి. ఆడ అడ్జెక్టివ్ ఫామ్ ఇచ్చాడో వర్బ్ ఇచ్చాడో చూసుకోండి. అదైతే మొత్తంగా అయితే ఇవి మీనింగ్స్. అదేంటి సినానిమ్ అయితే ఈ విధంగా వీటిలలో, లేదా ఇంకేదైనా నియరెస్ట్ మీనింగ్ ఏదైనా ఉన్నా రాయొచ్చు. తర్వాత రెఫ్యూజ్డ్కి ఆపోజిట్ అడిగాడట. రెఫ్యూజ్డ్కి మరి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మళ్ళీ పాస్ట్ టెన్స్లోనే పర్మిటెడ్, అలౌడ్, అప్రూవ్డ్, యాక్సెప్టెడ్, ఎట్సెట్రా. ఇవే కాదు ఇంకేదైనా ఆపోజిట్ ఉన్నా కూడా ఇవే ఇస్తారు, కాదు ఇవే కాదు ఇంకేదన్నా ఉన్నా కానీ మీరు డిక్షనరీలు కనుక చెక్ చేసుకోండి. అదే మీనింగ్తో ఆపోజిట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఇక పెటర్బ్డ్ అనేది మనకి రాంగ్ స్పెల్లింగ్ ఇవ్వటం జరిగిందని చెప్తా ఉన్నారు. దానికి పర్టర్బ్డ్కి అయితే ఇది స్పెల్లింగ్ PRTURBED. సో ఇది కూడా మీరు చాలా సింపుల్గా ఉన్నదే చూసుకోవచ్చు, స్పెల్లింగ్ ఎర్రర్స్ కూడా. ఇక ఫైనల్గా ఇక్కడ పిల్లలు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారనేది తెలుస్తూ ఉంది. ఈరోజు సా అనేది వచ్చింది సార్, దానికి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అప్రోప్రియేట్ వర్డ్ అడిగాడు అంటున్నాడు. టెక్స్ట్ బుక్లోనైతే వాచ్డ్ అని ఇచ్చాడు. ఇదే పెడితేనే మార్క్ ఇస్తారా అంటే అలాంటి రూల్ ఏమీ లేదు. అప్రోప్రియేట్ వర్డ్ అడిగినప్పుడు టెక్స్ట్ బుక్లోదే పెట్టాల్సిన పని లేదో, అర్థమైందా. ఈ మీనింగ్ తోటి ఉన్నటువంటి అదర్ వర్డ్స్ ఏదైనా పెట్టినా కానీ మనం ఆన్సర్ కన్సిడర్ చేస్తాము, ఆన్సర్ ఇవ్వబడుతుంది, మార్క్ అనేది ఇవ్వబడుతుంది. వాచ్డ్, అబ్జర్వ్డ్, లుక్డ్, ఎట్సెట్రా, చూశాను అనే మీనింగ్ తోటి ఇంకేదన్నా రాస్తే కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడిగినప్పుడు టెక్స్ట్ బుక్లోదే ఎగ్జాక్ట్ రాయాలని రూల్ ఏమీ లేదు. మీకు జాగ్రత్తగా అర్థమైంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా హోమోఫోన్ కూడా రావడం జరిగింది, వెదర్ అని ఇచ్చాడట. సో దానికైతే ఇది కంజంక్షన్ వెదర్, WHETHER. సో ఇది మొత్తంగా 80 మార్క్స్ గాను ఒక 20 మార్క్స్ డిస్కోర్సెస్, మేజర్ డిస్కోర్సు, అదేవిధంగా మైనర్ డిస్కోర్స్ క్వశ్చన్ నెంబర్ 15కి, క్వశ్చన్ నెంబర్ 16 మైనర్ డిస్కోర్సెస్కి మనం ఏమి కీ అవసరం లేదు, ఎందుకంటే దాన్ని రాయటం అనేది కాదు, ఎవరిదో వాళ్ళు రాస్తూ ఉంటారు కాబట్టి. బట్ 60 మార్క్స్కి నియరెస్ట్ కీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను.
మరి ఈ కీ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒక గెస్ చేసుకోండి. దగ్గరగా ఉండొచ్చు, ఒక 4-5 మార్కులు అటు ఇటు కావచ్చు అనుకోండి. దీన్ని చూసి మీరు భయపడకండి. ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇది అంచనా మాత్రమే, అంచనా, గెస్. ఓకేనా? మీరందరూ బాగా స్కోర్ చేయాలని, మరి మంచి స్కోర్ తెచ్చుకోవాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.